మనం పూజ టైంలో కొబ్బరికాయలు కొట్టినా, ఇంకెప్పుడైనా టెంకాయ అనేది కొట్టినప్పుడు కొబ్బరి చిప్పలు అనేది నాకైతే ఇక్కడ ఎస్పెషల్లీ బెంగుళూరు క్లైమేట్‌కి ఊరికే వాడిపోతూ ఉంటాయన్నమాట. బూజు వచ్చేసిద్ది. ఎంత ఫ్రిడ్జ్‌లో పెట్టినా, ఎంత సాల్ట్ రాసినా కూడా. అలాంటప్పుడు మీకు కూడా ఇలా జరిగే ఉంటది కదండీ! అవి బూజు పట్టినా సరే పడేయాల్సిన పని లేదనమాట. మన ముక్కల కింద కట్ చేశాను. చూసారా ఒక హాఫ్ కేజీ కొబ్బరైతే ఉంటది అనుకున్నాను నేనైతే. మొత్తానికి కొబ్బరి నూనె గానుగ దగ్గరికైతే తీసుకొచ్చాను. ఆయన కరెక్ట్‌గా దాంట్లో తూకం వేసి చూసాడనమాట. 500 గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువుంది. ఇదొచ్చేసి వేరుశనగ పప్పులతో నూనె పట్టిన తర్వాత తీసిన పిప్పట గేదెలకి అది వేస్తారట. చూసారా వెయిట్ అయితే చూసి హాఫ్ కేజీ నూనెకి పావు లీటర్ అయితే కొబ్బరి నూనె వచ్చిద్ది అని చెప్పి పావు లీటర్ అయితే ఇచ్చాడనమాట. మనం ఒక కేజీ 2 కేజీలు ఉంటే ఫ్రెష్‌గా పట్టించాలన్నా పట్టిస్తారు. బట్ మనకు పట్టించిన దానికి కాస్ట్ అయితే తీసుకుంటారండి. ఈ పావు లీటర్ కొబ్బరి నూనెకి మాకు ₹15 తీసుకున్నాడనమాట. బట్ స్వచ్ఛంగా మనము కొబ్బరితో పట్టించుకుంది కదా, అందులోనూ అది ఎలాగో బూజు పట్టేసి పాడైపోయిన కొబ్బరి ఎలాగో పడేయకుండా మనం ఇలా ఆయిల్ చేయించుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ కదా. సో మీరు ఇంట్లో అలా ఉంటే పడేయకుండా ఇలా చేసుకోండి.